హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు అటుకులతో ఉప్మా చేయడం చూపిస్తున్నానండి. వీటిని ఇంగ్లీష్లో పోహా అంటారు, ఫ్లాట్ అండ్ రైస్ అంటారు. అటుకులు ఆ కప్పుతో తీసుకున్నాము. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, అల్లం ముక్కలు తీసుకున్నాము. వాటిని తరిగి పెట్టుకున్నామండి. అవి నీళ్ళల్లో పోసేసుకున్నాము. అటుకులు తర్వాత బాండీ వెలిగిస్తున్నాను. సరిపడా ఆయిల్ పోసుకుందాం. చాలా బాగుంటుందండి. అటుకులు విడిగా అటుకులు బెల్లంలో కానీ పాలల్లో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అటుకులు తింటే వెయిట్ లాస్ కూడా అవుతారంట, రోజు అటుకులు తిన్నా కానీ పాలల్లో. రైస్ మిల్ షాపుల్లోనూ పచారీ కొట్లలోనూ దొరుకుతుంది అటుకులు. మంచి అటుకులు కావాలంటే రైస్ మిల్ అయితే దొరుకుతాయి మంచి అటుకులు. మామూలుగా వీటిల్లో దొరికేయేమో అవి బాగా పలచగా ఉంటాయి. అవి కాదండి, కొంచెం జొన్న అటుకుల్లాగా ఉంటాయి. కొంచెం గట్టిగా ఉన్న అటుకులు అయితే బాగుంటుంది. జొన్నలతో కూడా అటుకులు ఉంటాయి, రైస్ అటుకులు ఉంటాయి. తాలింపు గింజలు వేస్తున్నానండి, ఎండుమిరపకాయలు అన్నీ వేసాను. హెల్త్కి కూడా చాలా మంచిది అటుకులు. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లం ముక్కలు వేసేస్తున్నాను. మాకు తెలిసిన వాళ్ళు రోజు బ్రేక్ఫాస్ట్ బదులు ఈ అటుకులు తిన్నారంట. రోజు పాలల్లో అటుకులు వేసేసుకొని రోజు తినేవాళ్ళు అంటండి. వెయిట్ లాస్ చాలా తగ్గిపోయారంట, సన్నగా అయిపోయాము అని చెప్తున్నారు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ బదులు. సరిపడా ఉప్పు, పసుపు, వేసుకున్నానండి. తాలింపు గింజల్లో అన్ని సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపచి, కరివేపాకు అన్నీ వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసాను. అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసేసుకున్నాను. ఇంకా ఇవి వేగిన తర్వాత అటుకులు గట్టిగా పిసికేసేసి ఆ నీళ్ళల్లో ఉన్న అటుకులు అటుకుల్లో పురుగుందో లేదో చూసుకొని వేసుకోండి. మనం ఎక్కువ రోజులు వదిలేస్తే వాటిలో పురుగు పడుతుంది కదా అటుకులు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోండి. కిలో 50 రూపాయలకు దొరుకుతుందండి అటుకులు. పలచగా ఉన్న అటుకుల కంటే మందంగా ఉన్న అటుకులు తీసుకోండి, బాగుంటుంది. పలచగా ఉన్న అటుకులు అయితే వెంటనే మీరు నీళ్ళల్లో వేయంగానే అది మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండెమడ
వ్లాగ్స్ ఆల్సో మై ఛానల్ అండి. దాంట్లో మూవీ సెలబ్రిటీస్ది బయోగ్రఫీస్ పెడుతూ ఉంటాను. ఒకసారి ఆ ఛానల్ కూడా చెక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్, వాళ్ళ ఫ్యామిలీ గురించి షార్ట్స్. దీంట్లో మాత్రం ఓన్లీ ఫుడ్కి సంబంధించి మాత్రమే పెడతాను. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్. అవి వేగిపోయినాయండి. అటుకులు గట్టిగా నీళ్ళల్లో గట్టిగా పిసికేసి వేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి అటుకుల ఉప్మా. పులిహోర కూడా చేసుకోవచ్చు దీంతో. ఇట్లా చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు నానబెట్టిన నీళ్ళు గుజ్జుని మనం దాంట్లో కలిపేసుకుంటే పులిహోర అయిపోతుందండి. అటుకుల పులిహోర అయిపోతుంది. ఇది స్వామివారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు మనం. అటుకులతో చేసింది ఏదైనా సరే రోజు నైవేద్యంగా అటుకులు చక్కెర కలిపి దేవుడి దగ్గర పెట్టచ్చండి. చాలా మంచిది కూడా. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఇంక కారం ఏమి వేసుకోక్కర్లేదండి దీంట్లో. మనం ఫస్ట్ పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు వేసాం కదా, అదే. దీంట్లో కారం ఏమి వేయక్కర్లేదు. కావాల్సిన వాళ్ళు కొంచెం కారం వేసుకోండి, అది మీ ఇష్టం. మేమైతే కారం వేయము. అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైనా సరే అటుకులు తెచ్చుకుంటారు, వాళ్ళు దాంతో ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఇదిగోండి రెడీ అయిపోయింది. అలా పొడి పొడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే అది తీసుకొని దాని మీద కొంచెం చక్కెర చల్లుకొని తింటానండి, నాకు అలా ఇష్టం. చాలా టేస్టీగా ఉంటుంది.